తెలంగాణ రాష్ట్ర సాధనలో సైతం రేపొద్దున స్వరాష్ట్రం వస్తే నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మేము మాతో పాటు మా తర్వాతి తరం విద్యార్థులంతా కూడా ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను పొందేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయ విద్యార్థులంతా కూడా ఉద్యమంలో పాల్పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి విశ్వవిద్యాలయాలు తెలంగాణ రాకముందే నిజం చెప్పాలంటే బాగుండే. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నయానో భయానో తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ జరగకపోయినా, విద్యార్థులకు కావలసినటువంటి వసతులు లేకపోయినా, ఉద్యమిస్తారన్న భయంతోనో లేకపోతే నిజంగా విద్యార్థుల పట్ల అంతో ఇంతో చిత్తశుద్ధితోటో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను రోజు రోజుకు అభివృద్ధి పదంలోకి తీసుకుపోయినాయి. కానీ మన దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖరరావు గారు విద్యాశాఖ సమీక్ష నిర్వహించకపోవటం నిజంగా మనందరి దురదృష్టం, దౌర్భాగ్యం. తెలంగాణ రాష్ట్రం వస్తే నా మనవడు, మా డ్రైవర్ రాములు గారి మనవడు ఇద్దరు కలిసి ఒకటే బళ్ళ చదువుకోవాలి. అట్లాంటి అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యా వ్యవస్థను నేను నిర్మాణం చేస్తా. కేజీ టు పీజీ విద్యను ఉచితంగా తెలంగాణ బిడ్డలకు నేను అందిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖకు సంబంధించి ఒక్క సమీక్ష కూడా 8 సంవత్సరాలుగా నిర్వహించలేదంటే ఎన్ని అబద్ధాల మాటలు మాట్లాడడం, కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే మాట్లాడుతున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ 8 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో శాంక్షన్డ్ పోస్టులు, శాశ్వత పోస్టుల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలి. ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మనము లెక్క చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకొని ఉస్మానియా యూనివర్సిటీలో 1978-80ల ప్రాంతంలోనే 4000 మంది స్టూడెంట్స్ ఉంటే 1200 మంది ప్రొఫెసర్లు ఉండేటోళ్ళు. ఆ రేషియోలో ఉండేటోళ్ళు. అంటే విద్యార్థులకు అందుబాటులో ఉండాలా, ప్రతి సబ్జెక్టుకి కూడా టీచింగ్ చేసేటటువంటి ప్రొఫెషనల్స్ ఉండాలా, ఇవాళ అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను భారతీయ సంస్కృతికి, భారతీయ జీవన విధానానికి మేళవింపు చేసి పరిశోధనలు జరగాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆనాడు యూనివర్సిటీలు నడిచేటివి. ఇవాళ అదే ఉస్మానియా యూనివర్సిటీలో 20,000 మంది దాకా విద్యార్థులుంటే మనం ఆవేదన పడాల్సినటువంటి అవసరం ఎందుకుంది అనంటే అదే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుతం శాశ్వత ప్రాతిపదికన ఉన్నటువంటి ప్రొఫెసర్ల సంఖ్య 420. 20,000 మంది పిల్లలకు 420 మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు పాఠాలు చెప్పడానికి. ఇంకొక 800 మంది కాంట్రాక్ట్ పేరు మీద, ఒక 500 మంది పార్ట్ టైం జాబ్ పేరు మీద ఉన్నారు. అంటే మొత్తం కలిస్తే కూడా 1700 మంది కాదు. ఒకనాడు 4000 మంది స్టూడెంట్స్కి 1200 మంది స్టాఫ్ ఉంటే ఇవాళ 20,000 మంది స్టూడెంట్స్కి 1700 మంది స్టాఫ్ ఉన్నారు. బోధనా సిబ్బంది లేక కోర్సులు మూసేస్తున్నారు. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీయే కాదు, ఇవాళ కాకతీయ యూనివర్సిటీ విషయానికి వస్తే శాంక్షన్డ్ పోస్టులే 403 ఉంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే 108 మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు. ఖాళీలు 295 పోస్టులు. తెలంగాణ యూనివర్సిటీ విషయానికి వస్తే 75 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 75 పోస్టులలో శాశ్వత సిబ్బంది ఉన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వస్తే ప్రస్తుతం ఉన్నటువంటివి 35 పోస్టులలోనే సిబ్బంది ఉన్నారు. 115 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలా ఉన్నాయే మొత్తం 150 మంది సిబ్బంది ఉండాలి శాశ్వత సిబ్బంది. 150కి 115 ఖాళీలే ఉన్నాయి అని అంటే మీరు పరిస్థితి అర్థం చేసుకోండి. ఇవాళ శాతవాహన యూనివర్సిటీకి వస్తే మొత్తం పోస్టులు 120 అయితే 20 పోస్టులల్లో రిక్రూట్మెంట్ జరిగింది, 100 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీ 150 పోస్టులకు 20 పోస్టులల్లో స్టాఫ్ ఉన్నారు, 130 పోస్టులు ఖాళీ. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో 84 పోస్టులకు 26 నింపినరు, 58 ఖాళీ.
జేఎన్ఏ అండ్ ఎఫ్ఏలో 115 పోస్టులకు 24 ఖాళీలు ఉన్నాయి. ఇదొకటి జర నయం ఉంది. మనకు 91 మంది అందులో స్టాఫ్ ఉంటే 24 మంది ఖాళీలు ఉన్నారు. జేఎన్టీయూ విషయానికి వస్తే 410 పోస్టులకు 178 పోస్టులు రిక్రూట్మెంట్ జరిగి ఉంటే 232 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మొత్తం పోస్టులు 115 అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నింపినటువంటి పోస్టులు 18 అయితే 97 పోస్టులు ఖాళీ. ఇది తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో నియామక ప్రక్రియ ఏ పద్ధతిలో జరుగుతుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి ఇవాళ పాఠాలు చెప్పేటటువంటి పంతుల్లే లేకపోతే శాశ్వత ప్రాతిపదికన బాధ్యతతోటి రేపటి భారతదేశానికి కావలసినటువంటి యువతను తయారు చేసేటటువంటి విశ్వవిద్యాలయాల్లోనే మనకు బోధనా సిబ్బంది లేకపోతే మరి రేపటి తరం ఎట్లా తయారవుతుంది? ఇవాళ నాయకత్వం ఎక్కడి నుంచి తయారవుతుంది అని అంటే విశ్వవిద్యాలయాల నుంచి తయారవుతుందని మనం చెప్పుకునేటోళ్ళం గల్లా ఎగిరేసి. ఇవాళ తెలంగాణ ఉద్యమం నాడు కూడా యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి నాయకత్వం ఇవాళ అన్ని చోట్ల కూడా ఉన్నారు. ప్రజలకు కావలసినటువంటి హక్కుల కోసం కావచ్చు, సమానత్వం కోసం కావచ్చు, రాజకీయ విలువలని కాపాడడం కోసం కావచ్చు, కుల సంఘాల్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా ఇవాళ విశ్వవిద్యాలయాల నుంచి తయారై వచ్చినటువంటి నాయకత్వంతో కూడినటువంటి విద్యార్థులు ఉన్నారు. మరి ఇవాళ వాళ్ళను తయారు చేసేటటువంటి సిబ్బందే లేకపోతే రేపటి భవిష్యత్తులో ఏం చేస్తారు? రేపు భవిష్యత్తు ఎట్లా నడుస్తుంది? ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే హాస్టల్స్. యూనివర్సిటీలలో ఉన్నటువంటి హాస్టల్స్ నిన్నటిదాకా బాసర IIIT విద్యార్థులు సౌకర్యాలు లేవని వాళ్ళు చేసినటువంటి ఆందోళనలో ఒక్క IIITలో ఏం జరిగిందనేది మనకు తెలిసింది. కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్స్ బంద్ చేసి 40 రోజులు అవుతుంది. 40 రోజుల నుంచి కాకతీయ యూనివర్సిటీలో ఒక్క స్టూడెంట్కి కూడా అకామిడేషన్ లేదు. దాదాపుగా 2500, 3000 మంది స్టూడెంట్స్ హాస్టళ్లలో ఉండి చదువుకునేటటువంటి వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళంతా ఎక్కడ ఉండాలా? దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. 40 రోజులుగా హాస్టల్స్ మూసివేసి జూన్ 7వ తారీఖు నాడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే ఈ రోజు వరకు కూడా హాస్టల్స్ తెరవకపోతే మరి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండి వాళ్ళు చదువుకుంటారు? ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వస్తే ఎప్పుడో కట్టినటువంటి బిల్డింగ్లల్లో 200 మంది స్టూడెంట్స్ ఉండేటటువంటి బిల్డింగ్లో 600 మంది విద్యార్థులను గొర్రెల్ని బర్రెల్ని కుక్కినట్టు కుక్కుతున్నారు. ఒక్కొక్క బిల్డింగ్లో వర్షానికి కురుస్తుంటే కనీసం వాటికి రిపేర్లు చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. అన్నిటికంటే దారుణమైనటువంటి విషయం మెస్ బిల్లు ఒక్కొక్క స్టూడెంట్కి 3000 రూపాయలు వస్తుంది నెలకు. యూనివర్సిటీ మెస్ బిల్ ప్రభుత్వం ఇచ్చేటటువంటిది 1000 రూపాయలు. 2000 రూపాయలు పాపం విద్యార్థులు కట్టుకోవాలి. ఇవాళ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు నెలకు 2000 రూపాయలు కట్టుకునేటటువంటి స్థితిగతుల్లో ఉంటారా? మెస్ బిల్లులు పెండింగ్ అయితే వేల మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ రోజు వరకు కూడా మెస్ బిల్లు క్లియర్ చేయకపోతే సర్టిఫికెట్స్ ఇవ్వము అని అంటే వేల సర్టిఫికెట్స్ ఉస్మానియా యూనివర్సిటీలు అట్లనే ఉన్నాయి పిల్లలై. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీయే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీలో కూడా పరిస్థితి ఇదే. మన ముఖ్యమంత్రి గారు ఎక్కడనో పంజాబ్లో రైతులు చచ్చిపోతే ఆ రైతులకు అక్కడి ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చినాక కూడా మళ్ళీ నేను పోయి కాపాడుతా, నేను పోయి ఆపన్న హస్తం ఇస్తా, నేను ఆదుకుంటా అని చెప్పిపోయి 3 లక్షల రూపాయలు ఇచ్చొచ్చారు కదా. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, మీకు తెలంగాణ విద్యార్థుల పట్ల బాధ్యత ఉంటే ఇవాళ మెస్ బిల్లులన్నీ కూడా వే ఆఫ్ చేయండి. యూనివర్సిటీలలో పెండింగ్ ఉన్నటువంటి మెస్ బిల్లులన్నీ కూడా ప్రభుత్వం చెల్లించి కేవలం మెస్ బిల్లు కట్టలేదు అనేటువంటి కారణం చేత ఏ విద్యార్థులకైతే మీరు సర్టిఫికెట్లు ఇస్తలేరో ఆ విద్యార్థుల సర్టిఫికెట్స్ అన్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. హాస్టల్స్లో ఒక్క మెస్ విషయమే కాదు, కొత్త బిల్డింగ్స్ కట్టడం కోసం కావచ్చు, వాళ్ళకి సౌకర్యాలు పెంపొందించడం కోసం కావచ్చు, నాణ్యమైనటువంటి భోజనం ఇవ్వడం కోసం కావచ్చు, గ్రంథాలయాల ఏర్పాట్లు రిపేర్ కోసం కావచ్చు, వాళ్ళ సిబ్బంది నియామకం కోసం కావచ్చు, ప్రభుత్వం నుంచి రిలీజ్ కావాల్సినటువంటి నిధులు కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి మనం ఆ నిధుల విషయం చూస్తే ఎంత ఘోరం ఉంటుందంటే మాట్లాడితే
వేల కోట్ల రూపాయలు పెట్టి ఇది చేసినాం, లక్షల కోట్ల రూపాయలు పెట్టి అది చేసినాం, మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు పెడుతున్నాం, అన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించినాం అంటారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఈ 8 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్ అన్ని యూనివర్సిటీలకు, ఉస్మానియా ఒక్కటే కాదు, ఏనాడు కూడా జీతభత్యాలకు సరిపోయే గ్రాంట్ కూడా ప్రభుత్వం నుంచి రిలీజ్ కాలే. నేను ఇవాళ మీకు 2022కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తా. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకే 789 కోట్లు కావాలి, ఒక సంవత్సరం యూనివర్సిటీ నడవాలి అని చెప్పి ప్రపోజల్స్ పంపిస్తే ప్రభుత్వం ఇచ్చింది 418 కోట్లు. మిగిలిన పైసలు పంపరు, ఆడ పంపిన పైసలు జీతాలకు కూడా సరిపోవు. కాకతీయ యూనివర్సిటీ 300 కోట్లు అడిగితే ఇచ్చింది 118 కోట్లు. పాలమూరు యూనివర్సిటీ 108 కోట్లు అడిగితే ఇచ్చింది 9 కోట్లు. 9 కోట్లు 9 కోట్లు ఇచ్చి 9 కోట్ల రూపాయలతోటి పాలమూరు యూనివర్సిటీ మొత్తం ఏడాదంతా నడవాలి. JNTUH 60 కోట్లు అడిగితే 44 కోట్లు ఇచ్చారు. తెలంగాణ యూనివర్సిటీ 60 కోట్లు అడిగితే 35 కోట్లు ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ యూనివర్సిటీ లెక్క చదివినా అదే పరిస్థితి. డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు ఇవ్వాలి ప్రతి సంవత్సరం. 2 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ ఫండ్ లేదు, 8 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో వచ్చినటువంటి వాళ్ళు నాణ్యతమైనటువంటి పనులు చేయకపోవటం వల్ల, వాళ్ళపైన సూపర్విజన్ లేకపోవటం వల్ల పూర్తి స్థాయిలో బిల్డింగ్లన్నీ పాడుపడ్డాయి. లొల్లిబెట్టంగా పోయిన సంవత్సరం శాశ్వత ప్రాతిపదికన వీసీల నేషన్, అంతకుముందు వీసీలు కూడా లేకుండే. నిన్న బాసర పిల్లలు గొడవ చేస్తే ఒక నెల రోజుల లోపల వీసీ నేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పింది. ఇది ప్రభుత్వం యూనివర్సిటీలకు ఇవ్వాల్సినటువంటి నిధుల విషయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.